హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఆ లెవెల్ కనిపిస్తుంది కదా, అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది లాస్ట్ 2 days నుంచి. అలాగే మీకు ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ నుంచి ఆ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది కనబడుతుంది కదా. సో అది కూడా అక్కడి నుంచే 3 times బౌన్స్ అవుతుంది మార్కెట్. ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని దాని స్ట్రక్చర్కి డ్రా చేస్తున్నాను. సో స్ట్రక్చర్ చూస్తే ప్రజెంట్ మార్కెట్ ఉన్న స్ట్రక్చర్ ఎగ్జాక్ట్గా ఆ ట్రెండ్ లైన్ దగ్గర నుంచే బౌన్స్ అవుతూ వెళ్తుంది. ప్రజెంట్ మార్కెట్ కూడా అక్కడికి వెళ్ళింది. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మళ్ళీ అక్కడి నుంచి ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి రీచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు మార్కెట్ అలా ఉంటుందని. సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. సో ఫ్యూ మినిట్స్ తర్వాత మార్కెట్ ఏమవుతుందంటే ఫాల్ అవుతూ వస్తుంది. నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఆ ఫాల్ అక్కడ వరకు కంటిన్యూ అవుతూ అక్కడ ట్రెండ్ లైన్ని సపోర్ట్గా తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అక్కడ సపోర్ట్గా తీసుకొని అప్ సైడ్ ఆ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మూవ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, చూసి మార్కెట్ ఎలా యాక్ట్ చేస్తుందో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ట్రేడ్. సో ఫ్యూ మినిట్స్ తర్వాత ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే మనకి మార్కెట్ డౌన్ఫాల్ వస్తుంది, ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటూ వస్తుంది. సో నేను దీన్ని ఒక సెటప్ కింద తీసుకున్నాను. థర్డ్ టైం మాత్రం మార్కెట్ అలాగా రియాక్ట్ అయితే ఆ ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయింది, థర్డ్ టైం కూడా మార్కెట్ ఆ ట్రెండ్ లైన్కి రెస్పెక్ట్ రియాక్ట్ అయితే దాని బ్రేక్అవుట్లో నేను అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. వెయిట్ చేసి చూసి బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ తీసుకుంటాను. సో ఇది నా సెటప్ ఈరోజు ప్లాన్ చేసుకుంది. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఏమైంది, మనం ఏదైతే అనుకున్నామో, నేను ఏదైతే స్ట్రక్చర్ డ్రా చేసి మార్కెట్ థర్డ్ టైం కూడా అక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది ఆ రెసిస్టెన్స్కి. సో ఇప్పుడు చూద్దాం, దాని బ్రేక్అవుట్లో నా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను. ఎంట్రీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాను, 50,100 చెయ్యి. నా ఎంట్రీ ఏమో 290 దగ్గర పెట్టుకున్నా. ప్రజెంట్ 285 దగ్గర రన్ అవుతుంది. 290 దగ్గర నా ఎంట్రీ పెట్టుకున్నా. 20 రూపీస్ స్టాప్ లాస్, అంటే 270 దగ్గర స్టాప్ లాస్ పెట్టా. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఎంట్రీ ట్రిగర్ అయ్యింది. చూద్దాం టార్గెట్ హిట్ అవుద్దో స్టాప్ లాస్ హిట్ అవుద్దో. అట్లీస్ట్ 1:2 అయినా 40 పాయింట్స్ ఇచ్చినా సరిపోతుంది. ఓకే, మూవ్ అవుతుందా టార్గెట్కి వెళ్తుంది మార్కెట్. 295 ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది 296. ఫైట్ చేస్తుంది. మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తుందని. బ్రేక్అవుట్ కూడా బాగానే ఇచ్చింది. ఇక్కడ ఒక మంచి స్పార్క్ ఇస్తుందని చూస్తున్నాను. స్పైక్ ఇక్కడ ఇచ్చింది. 304కి వెళ్ళింది, 305, 306, 310, 310. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం మూమెంట్ అదైతే వచ్చింది. 315, 320, 1 or 2 minutesలోనే ఏ మూమెంట్ వచ్చింది. 320, 325, 322, 325 సంథింగ్ అరౌండ్ అక్కడ వరకు రీచ్ అయింది. చూద్దాం, ఇంకో స్పైక్ కనిస్తే మన టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఇప్పుడు 35 పాయింట్స్ మూవ్ అయింది మన ఎంట్రీ దగ్గర నుంచి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, ఇట్స్ గోయింగ్ ఇన్ అవర్ డైరెక్షన్. చూద్దాం ఏమవుతుందో, టార్గెట్ రీచ్ అవుతుందో లేదా స్టాప్ లాస్ ఇచ్చేదో. ఇంకో స్పైక్ ఇస్తే కనుక మనం అనుకున్నదైతే అయిపోయినట్టే. 35 పాయింట్స్ వరకు మూవ్ అయింది. మనం 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని అట్లీస్ట్ 40 రూపీస్ అని బుక్ చేయాలి. 1:2 అయినా 1:1 అయితే అయిపోయింది. చూసారా, మనం ఎక్కడైతే కట్టుకో ట్రెండ్ లైన్ సెటప్ డ్రా చేసుకుని అక్కడ మూమెంటం వచ్చింది. స్ట్రాంగ్ క్యాండిల్ అంటది. సో చూడండి ఎక్కడ బయ్యింగ్ జరుగుతుంది మార్కెట్లో అన్నదే నేర్చుకొని చూసి. ఇది లైవ్ అంటే నేను లైవ్లో చేసినప్పుడు రికార్డ్ చేసింది ఇది.
ఇక వెయిట్ చేద్దాం, ఏమవుతుందో వెయిట్ చేసి చూద్దాం. టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ అన్నది ఫ్యూ మినిట్స్ తర్వాత అయితే స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ మనం మార్నింగ్ ఏదైతే ప్లాన్ చేసామో ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని అక్కడే రియాక్ట్ అయింది మార్కెట్. అక్కడ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వస్తుంది అనుకున్న వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి రియాక్ట్ అయింది మార్కెట్, అప్ సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ ఏమైంది, మన అనుకున్నదే మన నేను ఏదైతే మార్నింగ్ అనలైసిస్ చేసినా అది రైట్ అయింది. కానీ నేను ట్రేడ్ సెటప్ ఏం చేసిన, ఇంకా అక్కడికి రాకముందే ఆ లెవెల్కి రాకముందే అప్ సైడ్ ప్లాన్ చేసింది ఒక సెటప్ చేసి. సో ఏమైంది, ఒక పర్ఫెక్ట్ లెవెల్ని చూసుకొని అక్కడి నుంచి బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఎంత మంచి సెటప్ కనిపించినా సరే మనం మధ్యలో ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇది ఒక లెసన్ అనమాట మనకి. అన్నీ పర్ఫెక్ట్గానే ప్లాన్ చేసుకున్నాం. మార్నింగ్ ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇంకోటి ఏంటి నేను చేసిన మిస్టేక్ అంటే, డౌన్ సైడ్ ఆ ట్రెండ్ లైన్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డౌన్ సైడే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు కదా, నేను చేయకుండా అక్కడికి వచ్చి అక్కడి నుంచి అప్ సైడ్ ప్లాన్ చేశాను. సో ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట ఇది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.